డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పోలీసులు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితులని అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీస్ కె శివరామరెడ్డి, నల్గొండ డీఎస్పీ. వీరిలో 2 మగ వ్యక్తులు, 1 ఆడ మనిషి ఉన్నట్లు తెలియజేశారు. వీరి వద్ద నుండి సుమారు 18,45,625 రూపాయల విలువ గల 89 ప్యాకెట్లలో 73 కేజీల 825 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 1 వర్ణ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో భాగంగా వారి ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ పర్యవేక్షణలో 7/16/2024 రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు సిఐ శౌలి గౌరారం, కేతపల్లి ఎస్ఐ, వారి సిబ్బంది మరియు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు మహేందర్, మహేష్, వారి సిబ్బంది సంయుక్తంగా కోర్లపహాడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. అందాజ 10 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తూ రోడ్డులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్ణ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ UP19J0018 గలది అనుమానాస్పద స్థితిలో వస్తుండగా ఎస్ఐ తన సిబ్బందితో యుక్తంగా పట్టుబడి అట్టి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ యొక్క వాహనంలో 2 మగ వ్యక్తులు, 1 అమ్మాయి ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనపరుచుకొని అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఏదైతే గంజాయి ఉందో ట్రాన్స్పోర్టేషన్ మరియు పెడ్లర్ మరియు కన్సూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో భాగంగా నిన్న ఉదయం పెద్ద టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు మరియు వాళ్ళ ఎస్ఐలు మహేష్ అండ్ మహేందర్ వాళ్ళతో పాటు మా శాలిగౌరాం సిఐ గారు కొండలరెడ్డి, తర్వాత పెద్దపల్లి ఎస్ఐ రవితేజ, వాళ్ళ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నమ్మదైన సమాచారం వస్తే కొల్లపాటు టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో వీళ్ళకు అనుకున్న సమాచారం ప్రకారము 10 గంటల ప్రాంతంలో ఒక వర్ణ కారు రావడం జరిగింది. ఆ వర్ణ కారు రాగానే వీళ్ళు దాన్ని వర్ణ కారును పట్టుకోవడము, అందులో 3 వ్యక్తులు ఉన్నారు. అందులో 2 మగవాళ్ళు, 1 ఆడమనిషి ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ కారును చెక్ చేస్తే దాంట్లో డిక్కీలో సైడ్ ఫ్రేమ్కి వచ్చేసి ఫ్రేమ్ సీల్ చేయడం జరిగింది. సీల్ చేసి దాన్ని వాళ్ళని విచారిస్తే అందులో గంజాయి వస్తున్నట్టు చెప్పగా ఆ ఫ్రేమ్ సైడ్ డిక్కీలో ఉన్నటువంటి సైడ్ను ఫ్రేమ్ మీకు సిసిఎస్ ఆధ్వర్యంలో తీసి చూస్తే దాంట్లో దాదాపు 74 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవడం, పంచనామా చేసుకుని స్వాధీనం చేసి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు వర్ణ కారులో వస్తున్నారు. వారి వద్ద నుంచి 89 ప్యాకెట్లలో ఉంది 74 కిలోల గంజాయి, దాదాపు 18.5 lakhs వర్త్ ఇది. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి వీళ్ళు 3 కూడా యూపీకి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ప్రేమ్ సింగ్ అతను అక్కడ నుంచి అక్కడ రిసీవర్ అతను అక్కడ యూపీలో ఉంటూ అతను అక్కడ లోకల్గా సప్లై చేస్తుంటాడు. అతని ఆదేశానుసారము ఇక్కడ మల్కానగిరి జిల్లాలో ఒడిశా రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి A5 దగ్గర సుశాంత్ అనే అతని దగ్గర ఈ గంజాయిని తీసుకోవడం జరిగింది. తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మనకు దొరికారు. వీళ్ళు 3 పేర్లు వచ్చేసి అశోక్ కుమార్ A1, A2 వచ్చేసి దీపు కుమార్ ఎలియాస్ వాసు ప్రజాపతి, A3 వచ్చేసి సుష్మా రాయ్ లేడీ. వీళ్ళు ఫస్ట్ 2 వచ్చేసి యూపీ రాష్ట్రము, అదేవిధంగా థర్డ్ ఈ లేడీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు 3 ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు వీళ్ళకు ఈ కారు డీజిల్ ఖర్చులు తిండి కాకుండా అతను ఒక్కొక్కరికి 20,000 రూపీస్ ఇస్తాడు కేవలం ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు. ఆ 20,000 రూపీస్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది.
వీళ్ళపైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయని కూడా వెరిఫై చేస్తున్నాము. అవసరమైతే పోలీస్ కస్టడీ తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సుశాంత్ బడా ఇతను మల్కానగిరి ఒడిశా రాష్ట్రము అతన్ని, అదేవిధంగా ప్రేమ్ సింగ్ ఇతను వచ్చేసి రిసీవర్ ఇతను యూపీలో ఉంటాడు, ఇతన్ని కూడా తదుపరి పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసును పట్టుకున్నటువంటి మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మరియు వారి ఎస్ఐలు మహేందర్ అండ్ మహేష్, వారి సిబ్బంది, అదేవిధంగా శాలివరాం సిఐ గారు, ఎస్ఐ కేతపల్లి, వారి సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో దాని ప్రకారంగా గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి, అదేవిధంగా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ గారు ఆదేశానుసారము అందరం సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు పోతున్నాము. పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ, తర్వాత మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ అలవాటు పడే యువత కానీ ఎవరైనా ఉన్నచో అటువంటి సమాచారం మాకు పోలీసు వాళ్ళకు ఇస్తే ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే యువత చెడుదారి పడుతున్నారో, ముఖ్యంగా చదువుకునే యువత, వాళ్ళందరినీ కూడా ఇటువంటి కన్సూమర్స్ ఉంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్పీ గారు ఆదేశానుసారం ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. తదనుగుణంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.